హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రావణికర్ణ కిచెన్. ఈరోజు వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి సంగటి పల్లీ చట్నీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ రాగి సంగటి నేను చెప్పినట్టుగా చేశారంటే నోట్లో పెట్టగానే వెన్నెల కరిగిపోతుంది. చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కొంచెం లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట. అందుకే ప్లీజ్ ఎవరైనా కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే కుక్కర్ గిన్నె తీసుకొని 1 గ్లాసు రేషన్ బియ్యం అయితే తీసుకోవాలి. ఇక్కడ నేను రేషన్ బియ్యం అయితే వేసుకున్నాను. మీరు రెగ్యులర్గా ఇంట్లో వాడే రైస్ కూడా వేసుకోవచ్చు. 1 గ్లాసు రైస్ తీసుకొని ఈ రైస్ని వాటర్ వేసి శుభ్రంగా ఒక 2-3 టైమ్స్ వరకు బాగా కడిగి వాటర్ అంతా ఉంచేసి మళ్ళీ మనం వాటర్ వేసుకోవాలి. ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నాం సేమ్ అదే గ్లాస్తో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంటే మనం నార్మల్గా రైస్ వండుకుంటే 2 గ్లాసెస్ వేస్తాము. అదే రాగి సంగటికి అయితే 1 గ్లాస్ ఎక్స్ట్రా వాటర్ అయితే వేయాలి. 3 గ్లాసులు వాటర్ వేసి రుచి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టేసి టైం ఉంటే ఒక 5 to 10 మినిట్స్ వరకు ఈ బియ్యాన్ని నానబెట్టుకొని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. 1 కప్ పల్లీలు వేసుకొని స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. పల్లీలు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సేమ్ మళ్ళీ అదే కడాయిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, ఒక 3 లేదా 4 టమాటాలు పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఒకసారి ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకపోయినా పర్లేదు, కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. సాల్ట్ వేయడం వల్ల టమాటా ముక్కలు త్వరగా సాఫ్ట్గా ఫ్రై అవుతాయి అన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఈ టమాటో ముక్కలన్నిటిని కూడా సాల్ట్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని ఇప్పుడు మూత పెట్టి స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ టమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెడితే త్వరగా ఫ్రై అవుతాయి అన్నమాట. ఇలా టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయ తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ వేసుకున్న తర్వాత అలాగే చిన్న చింతపండు కూడా వేసుకోండి. చింతపండు కూడా వేసుకొని ఇప్పుడు ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలిపి మళ్ళీ మూత పెట్టి స్టవ్ మంటను లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ ఆనియన్ కూడా కొంచెం సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా ఉల్లిపాయలు, టమాటా, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా ఇలా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసి ఇది పక్కకు దించుకొని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మనం ముందుగా నానబెట్టి కుక్కర్లో రైస్ పెట్టాం కదా, ఈ రైస్ అయితే ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. రైస్ అయితే చాలా మెత్తగా ఉడికేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ ఉడికేలోగా మనం వేరొక గిన్నె తీసుకొని ఏ గ్లాస్తో రైస్ తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో రాగిపిండి తీసుకోవాలి. 1.5 గ్లాసు రాగిపిండి వరకు వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.25 అయితే వేసుకున్నాను. 1 గ్లాసు ఇంకా 1/2 గ్లాసు రాగిపిండి వేసుకొని ఇప్పుడు ఈ రాగిపిండిలో 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా ఒకసారి ఇలా ముద్దలా కలిపి మళ్ళీ ఇంకో 1 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. టోటల్గా 2 గ్లాసెస్ వాటర్ అయితే వేసుకోవాలి. ఈ రాగిపిండిలో 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి స్టవ్ పైన ఉన్న రైస్ కూడా ఉడిపోయింది. ఇలా 4 విజిల్స్ అయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ మూత అయితే తీస్తున్నాను. ఆవిరంతా పోయిన తర్వాత తీసుకోవాలి. మనకి ఇలా రైస్ అయితే మెత్తగా ఉడికిపోతుంది అనమాట. వాటర్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. వాటర్ ఉన్నా పర్వాలేదు, వాటర్ లేకపోయినా పర్లేదు. చూసారా, రైస్ అయితే ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇలా రైస్ ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపెట్టిన రాగి పిండిని మళ్ళీ ఇలా వేసేటప్పుడు ఒకసారి కలుపుకోవాలి, లేదంటే పిండి అడిగి పట్టేస్తుంటుంది. ఒకసారి పిండి మొత్తం కలుపుకొని ఇప్పుడు వీడియోలో చూపించినట్టుగా ఇలా ఈ విధంగా కలుపుతూ ఈ రైస్లోకి మనం ఈ రాగి పిండి వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా కలుపుతూ వేసుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఇలా వేసేటప్పుడు కూడా స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసి ఇలా వేసుకొని కలుపుతూ ఉండేటప్పుడే మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ రాగిపిండి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. కనీసం ఒక 5 మినిట్స్ వరకు టైం పడుతుంది ఉడకడానికి. ఇలా మధ్య మధ్యలో మూత పెట్టి స్టవ్ మంటను మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఇలా మూత పెట్టి కొంచెం దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. అంటే మనకి రాగిపిండి పచ్చిదే వేసాం కాబట్టి ఈ రాగిపిండి పచ్చివాసన పోయేంత వరకు ఇలా దగ్గర పడేంత వరకు మనం మూత పెట్టి కలుపుతూ ఇలా దగ్గరగా ముద్దలాగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. కనీసం ఒక 4 to 5 మినిట్స్ టైం పడుతుంది. కలుపుతూ ఉండాలి, లేదంటే అడిగిన మాడిపోతుంటుంది.
మనకి ఈ రాగి సంగటికి టోటల్గా వాటర్ అయితే ఒక 5 గ్లాసెస్ వాటర్ అయితే పడుతుంది. అంటే 3 గ్లాసెస్ వాటర్ రైస్ ఉడికించుకోవడానికి, అలాగే 2 గ్లాసెస్ వాటర్ రాగిపిండి కలుపుకోవడానికి. ఇలా 5 గ్లాసెస్ వాటర్ వేసి ఈ రాగి ముద్ద చేసామంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తుంది, గట్టిగా లేకుండా. ఇలా ముద్దలాగా అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆపేసి మూత పెట్టి 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా పల్లీలు ఫ్రై చేసాం కదా, ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని డ్రై రోస్ట్ చేసిన పల్లీలు, అలాగే టమాటా ఆనియన్ ముక్కలు కూడా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని, ఇప్పుడు కొంచెం జీలకర్ర, ఒక 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకోండి. సాల్ట్ మనం టమాటాలో వేసాం కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేయలేదు. ఇప్పుడు మిక్సీలో మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలో వేసుకొని, ఇప్పుడు ఈ చట్నీకి మరింత రుచిగా రావాలంటే తాలింపు పెట్టుకోవాలి. తాలింపు పెట్టకపోయినా పర్లేదు, తాలింపు పెట్టుకుంటే ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి మనం ముందుగా మిక్సీలో గ్రైండ్ చేసిన చట్నీలోకి యాడ్ చేసుకోవాలి. ఇలా చట్నీలో వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలా కలుపుకుంటే మనకి పల్లీలు టమాటో చట్నీ అయితే రెడీ అయిపోతుంది. మనకి ఈ చట్నీ మనకి ముద్దగా కావాలంటే ఇలా ముద్దగా ఉంచుకోవచ్చు, లేదంటే వాటర్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి పల్లీలు టమాటో చట్నీ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని ఇప్పుడు రాగి సంగటి తీసుకోవాలి. రాగి సంగటి మూత తీసేసి ఒకసారి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని ఇలాంటిది ఒకటి లోతుగా ఉండే గిన్నె తీసుకోండి. ఈ గిన్నెలో అడిగిని నెయ్యి కానీ లేదంటే గానుగ నూనె కానీ వేసుకొని మనం తయారు చేసిన రాగి ముద్దని ఇలా కొంచెం వేసుకోవాలి. అంటే వేడిగా ఉన్నప్పుడు మనం రాగి ముద్ద ఉండలాగా అయితే చేయడానికి చేతులు కాలుతాయి కదా, ఇలా గిన్నెలోని నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినట్టుగా ఇలా రౌండ్గా చేసుకుంటే మనకి ముద్దలాగా అయితే రెడీ అవుతుంది. రాగి సంగటి వేడివేడిగా తింటేనే చాలా బాగుంటుంది. అలా అని చెప్పి మనం వేడిగా ఉన్నప్పుడు ఇలా ముద్దలాగా అయితే చేయలేము. ఇలా ఒక లోతుగా ఉన్న గిన్నెలో వేసుకొని చేసుకుంటే చేతులు కాలకుండా ఈజీగా రాగి ముద్ద అయితే రెడీ అవుతుంది. ఇలా చేసిన రాగి ముద్దని ఒక ప్లేట్లో వేసుకొని పైన పల్లీల చట్నీ వేసుకొని ఉంటే కొంచెం నెయ్యి కానీ గానుగ నూనె కానీ వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ రాగి సంగటి పల్లీల చట్నీ అయితే రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నోట్లో పెట్టగానే వెన్నలాగా సాఫ్ట్గా కరిగిపోతుంది అనమాట. మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.